బెట్టింగ్ యాప్ కేసులో హీరో దగ్గుబాటి రానాకు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11న హాజరు కావాలని కొత్తగా నోటీసులు పంపించింది. ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా సమయం కోరడంతో ఆగస్టు 11న రావాలంటూ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈడీ నోటీసులపై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ హిమబిందు అయితే మరోసారి కూడా దగ్గుబాటి రానాకు అయితే ఈ రోజు ఈడీ ముందు హాజరు కావాల్సిన నేపథ్యంలో అయితే దగ్గుబాటి రానా సమయం షూటింగ్ లో ఉన్న కారణంగా నేను సమయం కోరడం జరిగింది. సమయం కోరడంతో మళ్ళీ ఈడీ అధికారులు ఈ రోజు ఫ్రెష్ గా నోటీసులు మళ్ళీ జారీ చేశారు. ఆగస్టు 11వ తేదీన ఈడీ ముందుకు అయితే తనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ అనదర్ వన్ దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తో సహా మొత్తం త్వరగా ఈడీ ముందుకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున మొత్తాల్లో మొత్తం త్వరగా లావాదేవీలు జరిగినట్టుగా కూడా అయితే గుర్తించినటువంటి ఈడీ అధికారులు అది ఈ నేపథ్యంతోనే మొత్తం త్వరగా బెట్టింగ్ యాప్ ప్రచారం కేసు లోపల దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ దూకుడును పెంచిందని చెప్పాలి. ఆయా యాప్ల తరఫున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులను సోమవారం నోటీసులు కూడా జారీ చేసింది. వీరిలో దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దగ్గుబాటి రానా ఈ నెల 23న, ప్రకాష్ రాజ్ ఈ నెల 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13వ తేదీలో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు కూడా యూట్యూబర్స్ లకు నోటీసులు కూడా జారీ చేసి విచారించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల కారణంగా అనేక మంది అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో వివిధ పోలీస్ స్టేషన్ లో ఆయా యాప్లకు సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి విచారించే ఉద్దేశంతోనే ప్రభుత్వం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై సిట్ విచారణ జరుపుతుండగా మరోసారి ఇదే కేసులో ఆ నిధుల మళ్లింపుపై ఈడీకి మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం మొత్తం తొలుగా సంచలనం లేపిందని చెప్పాలి. ఈ కోణం లోపల మొత్తం తొలుగా చూసుకుంటే అయితే ఇటు సిట్ విచారణ సాగుతుండగానే ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి భారీ ఎత్తున సుమారుగా అయితే 500 కోట్లకు పైగా ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసినందుకు ఈ దాంట్లో మొత్తం తొలుగా ఇది జరిగిందంటూ కూడా ఈడీ అధికారులు అయితే మొత్తం విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో షూటింగ్ లో ఉన్న కారణంగా విజయ్ దేవరకొండ మొత్తం తొలుగా అయితే దగ్గుబాటి రానా కూడా అయితే దగ్గుబాటి రానా షూటింగ్ లో ఉన్న కారణంగా వచ్చే నెల 11వ తేదీన హాజరు కావాలంటూ తెలిపిన నేపథ్యంలో మొత్తం దీనికి సంబంధించిన సెలబ్రిటీలు మొత్తం ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుంది, మరోవైపు ఈడీ అధికారులు కూడా అయితే విచారణకు రావాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటుందో వాళ్ళ లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్ కు సంబంధించి వాళ్ళ ఆస్తుల వివరాలను మొత్తం టోటల్ గా కూడా ఆ యాప్ సమయం లోపల ఏదైతే ఆ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్ సమయం లోపల దీనికి తీసుకున్నటువంటి అమౌంట్ కు సంబంధించిన మొత్తం టోటల్ గా ఆ డీటెయిల్స్ మొత్తం టోటల్ గా విచారణకు రావాలంటూ కూడా ఈడీ అధికారులు తెలిపినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.